బనకచర్ల ప్రాజెక్టుపై రేపు ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో ఏపీ అండ్ తెలంగాణ సీఎంలు అయితే సమావేశం కానున్నారు. మన దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి బనకచర్ల ప్రాజెక్టుపై రేపు ఢిల్లీలోని కేంద్ర మంత్రులతో ఏపీ అండ్ తెలంగాణ సీఎంలు అయితే సమావేశం కానున్నారు. మరి ఈ సమావేశంలో ఏం తెలియనుంది అంటే యాక్చువల్గా రేపు బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి సింగిల్ ఎజెండాని ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. రేపు మీరు చెప్పినట్టుగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసి జలవనరుల శాఖ మంత్రిని కలవాలి, కేంద్ర జలవనరులు. అయితే ఇవాళ లేఖ రాసింది తెలంగాణ ప్రభుత్వం. బనకచర్ల మీద ఎటువంటి ప్రతిపాదనలు అవసరం లేదు, చర్చలకి ప్రతిపాదనలకి మేము ఒప్పుకోము, చర్చలు అవసరం లేదని చెప్పింది. అందుకే ఏం చెప్తోందంటే దానికి వాళ్ళు చెప్పింది, ఇప్పటికే కృష్ణాపై పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకి అనుమతులు, నీటి కేటాయింపులు గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులు జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించాలి. అలాగే తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకి 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏబిఐపి సాయం, తర్వాత ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం, ఇతర అంశాలతో తెలంగాణ ఎజెండాను పంపించింది ఇప్పటికే. అయితే ఏపీ ఇచ్చిన బనకచర్ల ఎజెండాపై మాత్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. సో వీళ్ళు ఏం చేశారు, ఇవాళ ఉదయమే కేంద్రానికి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ సర్కార్ ఏమంటోంది, రేపు సమావేశంలో బనకచర్ల మీద చర్చించాల్సిన అవసరం ఏమాత్రం లేదు అనేది వాళ్ళ లేఖలో వాళ్ళు స్పష్టం చేసిన విషయం. తర్వాత జిఆర్ఎంబి, ఆ తర్వాత సిడబ్ల్యూసి, ఈఏసి బనకచర్లపై తీవ్ర అభ్యంతరాలు ఇప్పటికే తెలిపాయి అన్నమాట. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమవుతోంది, ఇప్పటి వరకు కూడా బనకచర్ల మీద ఎలాంటి అనుమతులు లేవు, పూర్తి వివరాలంటూ ఏమీ లేవు, కాబట్టి మేము దీని మీద చర్చకి సిద్ధంగా లేము అని తెలంగాణ సర్కారు చెప్పడం జరిగింది. తర్వాత ట్రిబ్యునల్ తీర్పులన్నీ కూడా ఉల్లంఘించేలాగా బనకచర్ల ప్రాజెక్టుపై అంటే ఉంది కాబట్టి బనకచర్ల ప్రాజెక్టు మీద చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అయితే గోదావరి బనకచర్ల లింక్ ప్రాజెక్టు మీద చర్చించడం అనుచితం అంటూ కూడా లేఖ రాసింది. సో ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని తెలంగాణ ప్రభుత్వం లేఖలో పేర్కొంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతోంది, తెలంగాణ ప్రభుత్వం బనకచర్లకి ఎగనిస్ట్గా ఉంది, నెంబర్ 1. నెంబర్ 2, మా పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి, ఇప్పుడు బనకచర్ల కాదు, బనకచర్లకి ఇంతవరకు ఎటువంటి అనుమతులు లేవు అని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే దీని మీద రేపు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏం అంటే ప్రజెంట్ చేయబోతున్నారు, ఏ రకంగా ఈ వాదాన్ని తిప్పికొడతారు, ఈ బనకచర్లకు సంబంధించి ఇంతవరకు ఎటువంటి అనుమతులు ఉన్నాయి, అసలు ఆ మిగులు జలాలు అంటే వరద జలాలనే మేము వాడుకుంటాము, మిగులు జలాల్ని, దీనికి తెలంగాణకు వచ్చే నష్టం ఏమీ లేదు అనేదాన్ని ఆయన సరిగా ప్రొజెక్ట్ చేసుకుంటారా అనేది మనం ఎదురు చూడాలి. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వారి వాదన వారు వినిపిస్తారు. అయితే ఇక్కడ ఇంకొక చిన్న మెలిక పెట్టింది వాళ్ళ ఎవరు తెలంగాణ ప్రభుత్వం. అంటే ఇది నియంతృత్వ ధోరణి అంటోంది. ఇక్కడ నియంతృత్వ ధోరణికి ఎటువంటి అవకాశం లేదంటే, ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు ఏమీ కాదండం కానీ, ఇప్పుడు ఎందుకంటే ఇవాళ మీరు చర్చలన్నీ తీసుకుంటే కనుకైతే తెలంగాణకు సంబంధించి అంటే కేంద్ర ప్రభుత్వంతో లింక్ చేస్తున్న ఏ ప్రాజెక్టులైనా లేకపోతే ఎటువంటి పథకాలైనా కూడా వాటిల్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఇస్తోంది, అసలు ఎవరు ఎంత అంటే వాటా ఉంది వాళ్ళది, ప్రజలకు ఏ విధంగా అందిస్తున్నారు, అది రైతులకు సంబంధించి కావచ్చు, మరొక ప్రాజెక్టులు కావచ్చు, అవన్నీ కూడా బయటికి రావాల్సిన అంశం ఉందని ఇవాళ బీజేపీ కానీ, తెలంగాణ బీజేపీ కానీ, లేదు తెలంగాణ బీఆర్ఎస్ కానీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించి అసలు కేంద్ర నియంత్రిత ధోరణి అనే మాట ఎందుకు వచ్చింది? ఇప్పుడు కూటమిలో ఉన్నంత మాత్రాన ఏపీ అడిగినవన్నీ కేంద్రం చేస్తుందని ఏమీ లేదు కదా. అన్లెస్ అంటిల్ అందులో కరెక్ట్గా వాళ్ళు ప్రొజెక్ట్ చేయగలిగి దానివల్ల వేరే రాష్ట్రానికి ఇబ్బందులు కలగవు అని చెప్పాక, అంటే వాళ్ళకి వచ్చే తాగునీరు కానీ సాగునీరు కానీ వాటికి ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇలాంటి బనకచర్ల ప్రాజెక్టులు అంటే వీళ్ళు ఎందుకు కాదనాలి? ఇప్పుడు బీఆర్ఎస్ ఒక పెద్ద ఇష్యూ చేస్తోంది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి దీన్ని
అడ్వాంటేజ్గా తీసుకుని దీన్ని కాదంటున్నారా, లేదు అసలు రేవంత్ రెడ్డి వాదన ఏంటి అనేది కూడా రేపు మనం విని తీరాలి. ఎందుకంటే ఇవాళ కొత్తగా వీళ్ళెవరూ కూడా చేసుకునే వేయలే. 10 ఏళ్ల క్రితమే వీళ్ళు విడిపోయినప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపడినప్పుడు కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. సో ఒప్పందానికిను ఈ బనకచెర్ల ప్రాజెక్ట్కి సంబంధం ఉందా లేదా, ఒకవేళ ఒప్పందంలో లేకపోయినా కూడా ఇప్పుడు నీరు వాళ్ళు వాడుకుంటే తప్పే ఉంది. దానివల్ల ఇవాళ రాయలసీమ సస్యశ్యామలం అయితే ఇప్పుడు ఏ రాష్ట్రమైనా ఏం ఆలోచించాలంటేనండి, ముఖ్యంగా అంటే ఏ ప్రభుత్వం వచ్చినా, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంటుందని లేదు, లేదు ఒక పార్టీ వాళ్ళే ఉంటారని లేదు. ఇప్పుడు నా రాష్ట్రమే బాగోవాలి, నా ప్రజలే బాగోవాలి అనే స్వార్థం ఏ ముఖ్యమంత్రికి ఉండకూడదు అనేది నా ఉద్దేశం. ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళే ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నష్టం జరగనప్పుడు, ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అనుకున్నప్పుడు మీరు ఆ ప్రాజెక్ట్ ఒప్పుకుంటే ఏమవుతుంది అని మనం ఇవాళ తెలంగాణ వాళ్ళని ప్రశ్నిస్తున్నాం. అయితే ఇంకొకటి మేడం, అంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు అంటే ఈ బనకచెర్ల ప్రాజెక్ట్కి ఫుల్ స్టాప్ పెట్టేదే లేదు, కంటిన్యూ చేస్తాం పక్కాగా అంటూ చెప్పారు. సో ఇప్పుడు రేపటి సమావేశం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది ప్రాజెక్ట్? అదే చెప్తున్నాను, ఇప్పుడు రేపు తేలుతుంది మనకి. వీళ్ళ అభ్యంతరాలను వాళ్ళు కొట్టేసి కాదు, వాళ్ళు సరైన వివరణ ఇవ్వగలిగారు అనుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, కేంద్ర జలవనరుల శాఖ కావచ్చు, ఆయన లేవనెత్తిన అభ్యంతరాలు కావచ్చు, లేకపోతే అసలు దీని మీద చర్చ అక్కర్లేదంటే, అలా కాదు చర్చ ఎందుకు ఉండకూడదు, ఇగో చర్చించాల్సిన అంశాలు ఉన్నాయి, ఇందులో మీకు వస్తున్న నష్టం లేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చే లాభం కూడా అంతకంటా లేదు, వాళ్ళు కొత్తగా మీ నీటిని ఏమి తీసుకోవట్లేదు, మీకు వచ్చే నష్టం ఏమి ఉండదు, కాబట్టి ఒక ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీరు ఒప్పుకోండి అంటే రేవంత్ సర్కార్ ఒప్పుకుంటుందా లేదా, దీని మీద ఆమోద ముద్ర వేస్తుందా లేదా అనేది రేపు తేలుతుంది మనం. సో అంటే బనకచెర్ల ప్రాజెక్ట్ సంబంధించి తెలంగాణ సీఎం కానివ్వండి, ఏపీ సీఎంలు కూడా రేపు అటెండ్ అవబోతున్నారు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు అంటారు మామూలుగా? అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ముఖ్యం ఎవరం కాదని అంటల్లా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యం. కానీ వీళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు కలిసే పనిచేశారు. ప్లస్ 2 తెలుగు రాష్ట్రాలే, ఇదే 3వ వ్యక్తి కాదు, 3వ భాషా వాళ్ళు కాదు, అయితే వేరే వాళ్ళు కాదు. కాబట్టి సంయమనంతో రేవంత్ రెడ్డి గారు కూడా విని ప్రాజెక్టు గురించి తెలుసుకుని, దీనివల్ల నష్టం కలగట్లేదు, దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు అనేది తెలుసుకుంటే కనుకైతే, ఆయన ఒప్పుకుంటే కనుకైతే అది 2 రాష్ట్రాలకి మంచి నన్ను అడిగితే. అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే నష్టం లేదు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కి కొంచెం మంచి జరుగుతుంది అంటే రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలని మనం చెప్తున్నాం. ఎందుకంటే గతంలో వాళ్ళు కొన్ని అడిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించింది, వాళ్ళు వేరే డిమాండ్స్ అడిగినా కూడా. అంటే మనం అంత సుహృద్భావంతో ఉన్నప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా అలా ఉంటే బాగుంటుంది అనేది మన ఉద్దేశం. కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు రేపు మరీ కఠినంగా ఉండకుండా మొత్తం అంతా విని సానుకూలంగా స్పందిస్తారని మనం ఆశిద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.